కుదిరితే 4 హిట్లు ఇట్లా ప్రేమించే 2 డైరెక్టర్లు అంతే కదా. యాక్చువల్లీ నేను ఒక నెల ముందు రావాల్సింది విజయవాడ. ఆమ్, ఆమ్, విజయవాడ, వైజాగ్, తిరుపతి చాలా వెళ్దామని ప్లాన్ చేసాం. మా సినిమా ఈషా వచ్చి హిట్ అయింది బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈషా సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు. అప్పుడే వచ్చి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకున్నాము. చాలా మాకు డేట్లు ఆ టైంలో చాలా రిలీజ్లు అవి ఇవి ఉండడం వల్ల ఇక్కడ ఎలాగలో వెంటనే బ్యాక్ టు బ్యాక్ సినిమా వస్తుందని కూడా నేను ఆగొద్దాం అనుకున్నాను. నాకు పెద్ద సెంటిమెంట్ అండి. ఎప్పుడైతే విజయవాడ దిగి కనకదుర్గమ్మ గుడి పైకి వెళ్ళి ఎక్కువస్తానో ఆ సినిమాలు ఆడినట్టు అసలు చరిత్ర లేదు. నాకు డియర్ మేఘా కానివ్వండి, కొండా సినిమా కానివ్వండి, 24 కేసెస్ కానివ్వండి, ఇవన్నీ ఇదే ఫార్మాట్లో వచ్చాయి అండ్ దే ఆల్ వర్క్. అలా ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను అంబర్ని కోరుకుంటున్నాను. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా గురించి చెప్పాలి అంటే నేను చేశానండి. ఒక 26-27 సినిమాల దగ్గర రిలీజ్ అయ్యాయి. ఆఫ్ విచ్ 20 సినిమాల పైన డెబ్యూ డైరెక్టర్స్తోనే వర్క్ చేశాను సార్. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఒక 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి ఒక హీరోని బేస్ చేసుకుని వెళ్ళే ఒక ఇండస్ట్రీ ఒకటి ఉంది, ఇంకోటి కథని బేస్ చేసుకుని వెళ్ళే ఒక ఇండస్ట్రీ ఉంది సార్. ఇప్పుడు తెలుగు సినిమా అంటేనే ప్రపంచవ్యాప్తంగా తెలిసింది ఏంటంటే లార్జర్ దెన్ లైఫ్. మన దగ్గర ఉన్న టీఎఫ్ఐ బానిసలు అంటాం కదా, అట్లా హీరోలో ఉన్నంత వరకు అలా ఏ ఇండస్ట్రీలోనూ లేవు. కానీ అట్ ద సేమ్ టైం మన తెలుగు సినిమా చరిత్ర తీసుకున్నాం అనుకోండి, బాపు గారు కానివ్వండి, పెద్దవంశీ గారు కానివ్వండి, ఈవి సత్యనారాయణ గారు కానివ్వండి, మోస్ట్ సెన్సిబుల్ ఫిల్మ్స్ స్టోరీస్ వచ్చినవి కూడా మన ఇండస్ట్రీలోనే. సో నేను వచ్చినప్పుడు ఇంకా నాకేం ప్లేస్ ఉంది అంటే, ఇప్పుడు అందరం పవన్ కళ్యాణ్ అయిపోలేం కదా, అందరం పవర్ స్టార్ అయిపోలేం కదా, అందరూ చిరంజీవి గారు అయిపోలేం కదా. సో మనకంటూ ఏం పాత్ర ఉందని చూసినప్పుడు చెప్పాల్సిన కథలు ముందు తీసుకొద్దాం. అలాగే నేను ఫస్ట్ జెనీలి గారితో కథ సినిమా చేయడం కానీ, నేను చీకటి గదిలో చిత్తగుడ్డ అని ఒక సినిమా కూడా చేశాను. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, చాలామంది తిట్టుకున్నారు ఏంటి ఇలా తీశారని. ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే రాము, ఇంకో క్వశ్చన్ చూడడానికి కూడా వస్తాం. సో అలా ఫుల్ఫిల్ చేసే ఒక సినిమా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఫార్మింగ్ గురించి చాలా చెప్పారు, నన్నైతే మోసం చేశారు డైరెక్టర్. యాక్చువల్లీ మంచి లవ్ స్టోరీ సార్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ లవ్ స్టోరీ. అది ఇది అని అంటే నేను ఇంకా కొంచెం ఫ్యామిలీస్ లోపలికి వచ్చేటట్టు చేద్దామంటే దాంట్లో ఒక చాలా పెద్ద బాంబు పెట్టారు, అగ్రికల్చర్ అని. ఇప్పుడు ఎక్కువ వ్యవసాయం మీద సినిమాలు రాలేదు, ఎందుకంటే చూడరు. ఈ వ్యవసాయం గురించి ఏం చూస్తాం అంటే, మనం కలుపులు తీయడం చూస్తామా లేకపోతే మొక్కలు నాటడం చూస్తామా అని ఒక పెద్ద డౌట్ ఉంటుంది కదా. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నేను అడిగాను, సార్ ఏముంటుంది సార్ వ్యవసాయంలో, వ్యవసాయం బ్యాక్డ్రాప్లో చేయడానికి ఏముంటుంది, ఒక లవ్ స్టోరీ తీస్తాము ఫేమస్ కాదండి, మీరు ఇది ఒకసారి కథ వినండి అంటే. నా చిన్నప్పుడు అంటే నా టీనేజ్ స్టోరీ జ్ఞాపకం వచ్చింది. నేను వైజాగ్లో చదువుకునేవాడిని అప్పుడు. ఇంటర్ చదివేటప్పటికి అందరికీ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎంసెట్ రాస్తావా, నువ్వు ఏఈట్రిపుల్ రాస్తావా, నువ్వు ఐఐటి ప్రిపేర్ అవుతావా, నువ్వు బైపీసీ ప్రిపేర్ అవుతావా అని ఉండేది. కానీ ఎవడు నీకేం కావాలని ఉంది, ఈ 4 ఆప్షన్లు కాకుండా నీకేం కావాలని ఉంది అంటే, మన సమాజంలో ఈ 4 ఆప్షన్లు తీసేసి డాక్టరు, ఇంజనీరు లేదా ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ సమ్ ప్రొఫెషనల్ తీసేసి మిగతావంతా ప్లస్. నేను యాక్చువల్లీ చదివిన జర్నలిజం. ఒక జర్నలిస్ట్ అవుతావా అని చెప్పి ఏ నాన్న అడగడు, ఒక షెఫ్ అవుతావా అని చెప్పి ఏ నాన్న అడగడు. అంటే ఇప్పుడు నీకేం కావాలంటే ఎందుకు షెఫ్ ఎందుకు అవుతావు, ఐఐటి చదువుకుంటే హ్యాపీగా ఉద్యోగం వస్తుందిగా, ఫారెన్ వెళ్ళొచ్చుగా అని ఒక మైండ్ సెట్ నుంచి బాగుంది. అలా ఉంది కాబట్టి ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు ఇంజనీర్స్, మనం ముందుకెళ్ళాం. బట్ ఈ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అనుకున్నది చేయాలన్న విషయానికి ఈ సినిమాలో హీరో ప్రాబ్లం ఏంటంటే, వాడు కూడా మనందరిలాగా సినిమాలో కూడా యూజువల్లీ ఏంటంటే మేము ఇంజనీరింగ్ చేసి తర్వాత వస్తాం. ఇంజనీరింగ్ బేసిక్ 10th 12th లాగా బేసిక్ క్వాలిఫికేషన్. అలా మా సినిమాలో కూడా ఒక ఇంజనీరింగ్ చేసిన అబ్బాయి ఒక ఫారిన్ వెళ్ళి డబ్బులు సంపాదించి ఒక సాటిస్ఫాక్షన్ లేని అతను ఊరెందుకు తిరిగి వస్తాడు, ఊరు తిరిగి రావడానికి అవసరం ఏంటి, అట్లాంటి వాడు ఎందుకు ఫార్మింగ్ చేయాలని ఎందుకు ఎంచుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి. ఇంట్లో పోనీ అమ్మ నాన్న ఒప్పుకుంటే పిల్లనిస్తున్నారా, మినిమమ్ ఎంత ప్యాకేజు, ఏ కారు కొన్నారు, ఎంత వేస్తారు, ఏంటి 2 బెడ్రూమా 3 బెడ్రూమా అని తెలియకుండా అసలు పిల్లని కూడా ఇవ్వట్లేదు. ఇట్లాంటి ఒక పరిస్థితిలో హౌ డూ యూ చూస్ సంథింగ్. అందరం చెప్పేస్తున్నాం వ్యవసాయం చేయండి అంటే దానికి కుదరాలి కదా. వస్తేనేమో మీరు అడుగుతున్నారు ఏంటి ఎంత సంపాదిస్తున్నారు ఏంటని అడుగుతున్నారు, పిల్లలు ఇవ్వట్లేదు. సో దీని గురించి ఈరోజు ఆయన చెప్పినట్టు లైక్ మ్యారేజ్ అనేది వెంటిలేటర్ మీద ఉందని చెప్పినారు సార్. కరెక్టే చెప్పారు సార్. మ్యారేజ్ అనే కాదు, రిలేషన్షిప్ అనేది వెంటిలేటర్. ఏ రోజైతే బంబులు, టిండర్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు దిగిపోయాయో ఆ రోజు నుంచి అందరికీ కొంచెం బాగానే దిగినాయి. సో ఆ విషయాన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఒక మంచి ఫనీ అండ్ మా సినిమాలో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక హ్యూజ్ కాస్ట్ ఉందన్నమాట. వైవాహర్ష కానివ్వండి, అనీష్ కురువెల్లా, ఆనంద్ సినిమాలో చూసిన పేర్ అనీష్ గారు అండ్ సత్య గారిని మళ్ళీ మేము రీక్రియేట్ చేసాము. సేమ్ ఆ కామెడీ, ఆ టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ ప్లే. అండ్ ఇప్పుడు ఎల్లమ్మ డైరెక్టర్ యాక్చువల్లీ మా సినిమాలో అప్పటికి తనది బల్గం షూట్ జరుగుతుంది కాబట్టి మేము తీసుకొచ్చి తనతో కొన్ని సీన్లు కూడా చేయించుకున్నాం.
సో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. కామెడీ గుండు సుదర్శన్ కానివ్వండి, నెల్లూరు సుదర్శన్ కానివ్వండి, హ్యూజ్ సెట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా, ఒక మంచి ఫ్యామిలీ సినిమా. ఈ మధ్య నేను ఈషా థియేటర్లో ఆడుతున్నప్పుడు వెళ్ళి చూసింది ఏంటంటే, ఏ లేకుండా, వైలెన్స్ లేకుండా, వల్గారిటీ లేకుండా సినిమా ఉంటేనే మనుషులు వెళ్తున్నారు. ఎందుకంటే పిల్లలు తీసుకోవడానికి వేరే సినిమాలు వెళ్ళట్లేదు. మీరు ఏ సినిమా నేనే చేస్తున్నాను. సినిమా తీస్తే ఇట్లా నరికితే 2 తల్ల అలా ఎగిరి పడిపోయి బ్లడ్ మన మీద కొట్టి మినిమం అలా ఉంటే కానీ పాన్ ఇండియాకి వెళ్ళదని వీఆర్ ఆల్ ట్రయింగ్ సంథింగ్ ఎల్స్. సో ఈరోజు ఉన్న ఒక దాంట్లో మనం ఒక సినిమాకి వెళ్తే ఓకే, ఈ సినిమాలో డెఫినెట్గా నా పిల్లలు చెడిపోయేంత విజువల్స్ ఏమీ లేవు అని ఉంటేనే ఫ్యామిలీస్ వెళ్ళడానికి ఉన్నారు. సో అట్లా మీరు డెఫినెట్గా చూడగలిగే సినిమా ఇస్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ టైటిల్ నన్ను అడిగారు, ఆ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు, లోకల్లో అందరికీ అర్థమవుతుందా అంటే, ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న విషయం తెలియని వాళ్ళు లేరని నాకు అనిపిస్తుంది. మీకు ఎవరన్నా తెలుసా? అందరికి తెలుసు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటో తెలుసు కానీ, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో పెండ్లు రుబ్బడం అలా కాదు. మా అమ్మమ్మని చేసింది. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అందరు ల్యాప్టాప్లు తీసి ఇంట్లో వర్క్ చేసుకో, ఎక్కడి నుంచి అంటే అక్కడ పని చేయాలి. ఒకప్పుడు ఏంటి బానిసత్వం, మనం వెళ్ళి ఒక పొలంలో పని చేస్తేనే మనకు డబ్బులు, తర్వాత ఏంటి ఒక ఆఫీస్లో పని చేస్తే డబ్బులు. ఇలా ఏంటి నువ్వు పని చేసి స్వామి, నువ్వు ఎక్కడి నుంచి అయినా పని చేయని వచ్చేది. ముందు మనం వ్యవసాయం కూడా అలాగే కదా చేసాం. నా ఇంట్లో నా పొలంలో నేను పండించుకున్నాను, నాకు లేనివి బయట ఇచ్చాను అన్న దాంట్లో నుంచి ఎప్పుడైతే ఈ లగాన్, ఈ నవాబులకి, ఈ తెల్లవాళ్ళకి మనం ట్యాక్సులు కట్టడం మొదలు పెట్టామో అక్కడి నుంచి ఇంకా మనం బాగా సంగనైపోయి వి గాట్ ఇన్ టు అ వెరీ డిపెండబుల్ సిస్టమ్. ఈరోజు మనం అభివృద్ధి చదువుతుంటే మనం రీబాక్ షూస్ వేసుకొని ఆడి కార్లు వెళ్ళడంలో అభివృద్ధి లేదని నా పర్టికులర్ ఒపీనియన్. మనం తినే ఫుడ్ని కల్తీ లేకుండా మనం పండించుకుని తినగలిగితే దానికన్నా పెద్ద రిచ్ లేదు. మీరు ఈ పెద్ద సూపర్ రిచ్ వీళ్ళందరూ పెద్ద ప్రైవేట్ ప్లేన్స్ అంతెందుకు, మీరు చిరంజీవి గారిని చూడండి, ఆయన అంటారు నేను అన్నీ మా ఇంట్లో మా తోటలో పండించుకునేవే తింటానండి. ఎందుకు అంత పెద్ద మనిషి అంత డబ్బుల తర్వాత వాళ్ళు సెపరేట్గా పండించుకొని తింటానంటే, బయట ఏది వచ్చినా పాయిజన్ అన్న విషయం మనకు అర్థమవుతుంది. సో డబ్బులు రాగానే ఫస్ట్ అందరూ అనుకున్నది ఏంటంటే, పెద్ద ఇల్లు ఇది కట్టేసుకోవడం కన్నా ఎక్స్ట్రీమ్ లగ్జరీ ఇస్ మంచి ఫుడ్ తినడం, మంచి ఫుడ్ పండించుకుని మంచి ఫుడ్ తినడం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ద ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు. అంటే కొర్రల కోసం ప్రత్యేకంగా పెట్టిన సంవత్సరం అనమాట. దాంట్లో ఈ మిల్లెట్స్ గురించి, గ్రోత్ కానీ ఫుడ్ కానీ గురించి అవేర్నెస్ తీసుకుని రావాలని. ఆ టైంలో మా సినిమా వస్తుందని మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మాట్లాడుతున్నప్పుడు పెద్ద సౌండ్ లేకపోవచ్చు, మా సినిమా వచ్చినప్పుడు దీనికన్నా డెఫినెట్గా చాలా పెద్ద సౌండ్ చేస్తుందని నమ్మకం నాకు ఉంది. అండ్ మా డైరెక్టర్ మధుదీప్ గారి గురించి చెప్పాలండి, కొంచెం మొండడే అండి, అసలు మా వాళ్ళే కాదు, మామూలు మొండడు కాదు. నేను చెప్తున్నా సార్, సినిమా చేస్తున్న ప్రాసెస్లో మా ప్రొడ్యూసర్ ఏం తక్కువ ఉండడం కాదండి. ఇద్దరికి ఆ ఎద్దుల బండిలో కట్టిన ఎద్దుల్లాగా ఇద్దరు కరెక్ట్గా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా తీయడం అంత ఈజీ అయిన విషయం కాదు. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు మంచి క్రైమ్ థ్రిల్లర్ తీసుకోవచ్చు కదా, హారర్ చేసుకోవచ్చు కదా, అడల్ట్ కామెడీ చేసుకోవచ్చు కదా, అబ్బా మాస్ చేసుకోవచ్చు కదా, ఏంటి లవ్ స్టోరీలో తీసుకొచ్చి ఫార్మింగ్ కొర్రలు అని అంటారు. మీరు ఇప్పుడు వచ్చిన సినిమాలు మనకు గుర్తుంటుంది. మనం 90sలో సినిమా చూసుకున్నామంటే ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఏ హీరో ఏ కారులో వెళ్ళాడో మనకు గుర్తుండదు. మనం సినిమా చూసినప్పుడు మన గుండెని ఏ సినిమా అయితే గుచ్చుకుంటుందో ఆ సినిమా మాత్రమే మనకు గుర్తుంటుంది. ఈరోజు తిరిగి ఎందుకు విశ్వనాథ్ గారి సినిమాలు అంత గొప్పగా మాట్లాడుతున్నాం? ఆ రోజు అప్పుడు అంటే స్వాతి ముత్యం వచ్చిన సంవత్సరంలో బిగ్గెస్ట్ కలెక్షన్ సినిమా ఏంటో ఎవరైనా చెప్పగలుగుతారా? మనకు టక్మని గుర్తుండదు. మన కలెక్షన్లు అక్కడక్కడ మర్చిపోతాం, కలెక్షన్లు రికార్డులు మర్చిపోతాం. లాస్ట్కి మనతో పాటు ఉండేది ఏంటంటే, మన లోపల గుచ్చుకొని మనలో ఒక మార్పు తీసుకొచ్చిన ఆ సినిమానే మనం ఒక ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కళ అంటాం. దాని గురించే శంకరాభరణం కానివ్వండి, ఈ సినిమాలని ఎందుకు మళ్ళీ మాట్లాడతామంటే దట్ రియలీ టచ్ అవర్ హార్ట్ సమ్వేర్. సో అట్లాంటి ఒక అటెంప్ట్ ఇది. సో చాలా చెప్పేసాను అనుకుంటా, చాలా తక్కువ ముందు ఉన్నాం. సో చెప్పాల్సిన పరిస్థితి, బాధ్యత నాకుంది. ఇంకొకసారి విజయవాడ వచ్చినందుకు చాలా 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 సంతోషం అండ్ గర్వంగా ఉంది. ఇప్పుడు ఈ స్టేట్లో వచ్చిన తర్వాత హైదరాబాద్, విజయవాడ అని చెప్పి అటు ఇటు ఒకటి చేయాలి. దీనికి కూడా తొందరలో ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రాలో ఒక మంచి స్ట్రాంగ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక స్పేస్ అది ఇస్తే మేము చేయడానికి చాలామంది ఉన్నాం. ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలని కోరుకుంటాం. మిగతా ఇండస్ట్రీస్ ఎలా గ్రో అవుతుందో అలాగే ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీస్ కానివ్వండి, సినిమాలు తీయడానికి ఒక ప్రోత్సాహన కానివ్వండి, దాని గురించి ఎలా అయితే స్టార్టింగ్లో ఫస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ చేశారో అలా వస్తే ఇంకా చాలామందికి వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు సినిమాల్లో రావడానికి ఈజీ. మీరు ఒకరి కింద పని చేయాలి అంటే చాలా ఈజీగా వర్క్ దొరికేస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది, ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది, డెఫినెట్గా వర్క్ దొరికేసింది. కానీ మీరు టాప్లో కూర్చోవాలి, ఒక బాబు చైర్లో కూర్చోవాలంటే మీరు ఎక్కడైనా పుట్టుండాలి, లేదన్నా పెట్టుండాలి. సో పుట్టుండాలి సారీ. సో దీన్ని బ్రేక్ చేయాలి, ఈ హెచ్చుతక్కుల్ని బ్రేక్ చేయాలి అంటే డెఫినెట్లీ
మనం ఇంకా కొంచెం ప్రోగ్రెసివ్గా చూడాలి. ఇప్పుడు ఎక్కువ ఓటీటీలో అన్ని కైండ్ ఆఫ్ సినిమాలు చూడడం మొదలుపెట్టాం. మలయాళం సినిమాలు చూస్తున్నాం, కన్నడ సినిమాలు చూస్తున్నాం, తమిళ సినిమాలు చూస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు మలయాళంలో తీస్తే చూస్తారు, మా దాంట్లో తీస్తే చూడరా అని. డెఫినెట్లీ ఆ స్టైలు టేస్టు రావడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఎందుకు ఇక్కడొచ్చి మీ ముందు ఎంత గొంతులు చీచేసుకుని మాట్లాడుతున్నాం అంటే, ఈరోజు సినిమా తీయడం ఈజీ, దాన్ని పబ్లిసిటీ చేసి ఒక నలుగురికి చూపించి ఇదిగో ఇట్లా ఒక సినిమా వచ్చింది, మీరు నచ్చితే చూడండి అని చెప్పడం ఒక ఎత్తు అయితే, చూడాలని అనుకున్నప్పుడు ఆ థియేటర్లో ఆడించడం ఇంకో ఎత్తు. సో రిలేటివ్లీ ఒక చిన్న టీము, ఒక చిన్న ఎఫర్ట్, మాకు కూడా ఈ సినిమా ఒక 2-3 years పట్టింది చేయడానికి. కాబట్టి ఫస్ట్ ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాం. మీ ఆశీస్సులతో ఇంకా వెళ్ళిన చోట అంతా విజయం దొరుకుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా త్వరలో ఇంకొక 1 weekలో మేము సాలిడ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఇంకో 2-3 weeksలో రిలీజ్ అయిపోద్ది సినిమా. లవర్స్ డేకి రిలీజ్ చేద్దామని అనుకున్నాం. మరి ప్రొడ్యూసర్ నేను ప్రత్యేకంగా అడిగాను, సార్ మంచి లవ్ స్టోరీ అట్లీస్ట్ లోపలికి. మాదేంటంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు మారకపోయినా 100లో ఒకరు మారినా చాలు. 100లో ఒకళ్ళు ఒక 10 ఏళ్ళ తర్వాత నేను ఆ సినిమా చూశానండి, ఆ రోజు నాకు వ్యవసాయం మీద ఒక చిన్న పట్టు వచ్చింది, ఈరోజు నేను ఏదో ఒకటి చేసుకుంటున్నానని చెప్తే ఈ సినిమాకి ఆయన పెట్టిన డబ్బులకి 10 రెట్లు తిరిగి వచ్చినట్టు నా, మేబీ మీకు డైరెక్ట్గా రాదేమో, తిరిగి వచ్చినట్టు నా లెక్క. సో డెఫినెట్గా అందరూ ఒకసారి సినిమా ఇదైతే చూడాల్సిన సినిమా అండి. మనం ఏమనుకుంటామంటే వ్యవసాయం అంటే మనం పొలంలో దిగిపోయి చేసేయాలి, దీంట్లో డబ్బులు లేవు, లైఫ్ స్టైల్ లేదు అని చెప్పి. మీరు చూడాలి పంజాబ్ కానీ తమిళనాడు కానీ, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. పెద్ద పెద్ద చిన్న వ్యవసాయం చేసి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అనుకుంటాం పెద్ద జమీందారులు వాళ్ళ దగ్గర జమీన్లు ఉన్నాయి కాబట్టి బాగా చేసుకున్నారని. వ్యవసాయం సరిగ్గా చేసే విధానం, మా సినిమాలో డైలాగ్ ఉంటుంది, వ్యవసాయాన్ని చేసే విధానం మారితే దాన్ని చూసే విధానం కూడా మారుతుందని చెప్పి. సో దాంట్లో ఒక చిన్న అటెంప్ట్. అండ్ నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్, లాస్ట్ ఒక చిన్న స్టోరీతో ఫినిష్ చేస్తాను. నేను ఒక నెల ముందు బాగా ఈ ఫారిన్ అది ట్రావెల్ అయ్యేటప్పుడు ఒక సినిమా షూటింగ్, గరుడవేగ షూటింగ్కి వెళ్ళి ఇంకా ఆ ఫైట్ సీక్వెన్స్ అన్నీ చూసి నాకు 3 రోజులు సెలవులు ఉంటే అక్కడ థాయిలాండ్లో తిరుగుతుంటే నాకు ఒక పర్సన్ కనిపించాడు అనమాట. తను బాగా మంచి హైటు ఫిట్గా ఉన్నాడు. తనతో ఇంకా పరిచయం పెరిగింది, మాటలు స్టార్ట్ అయ్యేది, కాఫీ తాగుదామని మాట్లాడుతుంటే తను ఇస్రాయేల్ నుంచి వచ్చాను, నా పేరు యువాల్ అని చెప్తున్నాడు. అవునమ్మా నువ్వు ఏం చేస్తావు భయ్యా అని అడిగితే, చూడడానికి బాగా డబ్బులు సంపాదించిన పర్సన్లా కనిపించాడు. ఏం చేస్తావు భయ్యా అని అడిగితే ఐఎమ్ ఫార్మింగ్ టెక్నాలజిస్ట్ అన్నాడు. అంటే ఫార్మింగ్ టెక్నాలజీ అంటే మా ఊర్లో కూడా చాలా అగ్రికల్చర్ కాలేజ్ ఉన్నాయి, అలా ఏమైనా చేస్తారంటే తను అన్నాడు, అలా కాదమ్మా, మీరులో చాలా ల్యాండ్ ఉంది, చాలామంది ఉన్నారు, మీరు ఇట్లా మట్టిలో ఇలా పెడితే వచ్చేస్తుంది, కానీ మా ఊరు అలా కాదు, ల్యాండ్ చాలా తక్కువ ఉంది, దానికన్నా ఎక్కువ, మేమందరం వేరే ఊర్లో నుంచి ఇస్రాయేల్లోకి వచ్చాము, చాలా ల్యాండ్ తక్కువ ఉంది, మేము చాలా ఎక్కువ మంది ఉన్నాం, సో మేము మీలాగా పెట్టుకుంటుంది, మీ అంత భూమిగోటు మాకు లేదు, సో మేము దాంట్లో చాలా టెక్నాలజీస్ తీసుకొని రావాల్సి వచ్చింది. అంటే దాంట్లో లిఫ్ట్ ఎలా మనం హైడ్రోఫోనిక్స్ కానీ ఆక్వాఫోనిక్స్ కానీ అని చెప్పి చాలా విషయాల గురించి చెప్పాడు. తను చెప్తూ వెళ్తూ లాస్ట్లో ఒక విషయం చెప్పాడు నన్ను, ఈరోజు వరకు ఈ సినిమా చేయడానికి ఒక మెయిన్ రీజన్ అదని కూడా చెప్తాను. ఏమన్నాడంటే, మొత్తం ప్రపంచానికి మీరే నేర్పించారు అగ్రికల్చరు, కానీ ఈరోజు మీకు అగ్రికల్చర్ అంటే, మీకు వ్యవసాయం అంటే ఏంటో తెలీదు. నాకు చాలా చీప్గా అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు ఎలా మనం ఒకప్పుడు ఎలాగైతే కల్చర్ని టెంపుల్స్ని వరల్డ్లోకి తీసుకొచ్చి మనం మర్చిపోతున్నామో, సో అలా ఆ పాయింట్ మీద సినిమా స్టార్ట్ చేసాం. మీరు ఎవరినైనా అడగండి, మిమ్మల్ని అడిగితే ముందు జనరేషన్లో దానికి ఇంకో జనరేషన్ ముందు వ్యవసాయం ఉంటుంది కంపల్సరీ. మీరు ఎవరినైనా మా హీరోయిన్ గారు చెప్పినట్టు మేము ఇంకా ఫార్మర్, ఇంత గ్లామరస్ ఫార్మర్ ఉంటే మనం అందరం ఫార్మ్స్లో ఉండిపోతాం. అన్ఫార్చునేట్లీ మా ఫార్మ్స్లో గేదెలు బర్రెలే ఉన్నాయి. కానీ మీరు ఒక 2 generations బ్యాక్ చూస్తే అందరూ ఫార్మర్సే. సో ఆ పాయింట్ని పట్టుకొని ఒక ఎంటర్టైనింగ్ స్టోరీ చెప్పాం. సో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక కొత్త టీం. అండ్ తెలుగు ప్రేక్షకుల దగ్గర ఏంటంటే కొత్త పాత అంతా దాటి బాగుంది అంటే చాలు ఇట్లా నిప్పంటిచ్చేస్తారు. మొన్న మా ఈషా సినిమా, యాక్చువల్లీ నాకు మా ఈషా సినిమాలో ఒక ఫైట్ లేదు, ఒక పాట లేదు, ఒక రొమాన్స్ లేదు, ఒక కామెడీ లేదు, ఒక జోక్ లేదు, కానీ చాలా సీరియస్గా ఒక హారర్ మీద, ఒక చిన్న దైవత్వం మీద తీసిన సినిమాని ఎంత బ్లాక్ బస్టర్ చేసి పెట్టిన దాని మీద 3-4 రెట్లు తిరిగి అందరు అన్నారు ఇది ఎక్కడ ఆడితే ఓటీటీలో పెట్టేనని అన్నారు. థియేటర్లోకి వచ్చి ఆఫ్కోర్స్ బనీవాస్ గారు తీసుకోవడం, వంశీ నందిపాటి గారు దాన్ని ప్రజెంట్ చేయడం, అండ్ సినిమా ఇంత దూరం ఆడుతుందన్నప్పుడు ఒక పెద్ద కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మళ్ళీ ఇంకొకసారి తెలుగు ప్రేక్షకుల మీద నా నమ్మకం పెట్టి ఈ సినిమా తీసాం. త్వరలో వస్తుంది. ఇప్పటికైతే ఒక చిన్న సాంగ్ వస్తుంది ఫ్రమ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ బ్యానర్ ఇది తీసిన తర్వాత చూడండి. ఐ హోప్ దట్ యూ లైక్ ఇట్. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంకో 2-3 weeksలో అయితే సినిమా వచ్చేస్తుంది భయ్యా. డేట్ మాత్రం చెప్పేస్తా 1 week. థ్యాంక్ యూ.